హనుమంతుడు రామాయణంలోకి ఎలా వచ్చాడో మీకు తెలుసా? హనుమంతుడు తన బాల్యంలో సూర్యుడిని మామిడి పండు అనుకుని మింగేయడానికి వెళతాడు. కానీ తాను చేసింది తప్పు అని తెలుసుకొని సూర్యుడితో ఇలా అంటాడు, నేను చేసిన తప్పుని క్షమించండి, మిమ్మల్ని నా గురువుగా భావించి మీ వద్ద విద్య నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు సూర్యుడు, నువ్వు చేసింది తప్పు అని తెలుసుకున్నావు గనక నేను నిన్ను క్షమిస్తున్నాను, నీకు విద్య కూడా నేర్పుతాను అని చెప్తాడు. సూర్యుడు హనుమంతుడికి గదా యుద్ధం, విలువిద్య మొదలైనవి నేర్పుతాడు. అప్పుడు సూర్యుడితో హనుమంతుడు, నాకు విద్య నేర్పినందుకు మీకు గురుదక్షిణగా ఏం కావాలో చెప్పండి గురువు గారు అని అడుగుతాడు. అప్పుడు సూర్యుడు, హనుమ, కిష్కింధ పర్వతం దగ్గర వాలి సుగ్రీవులు అనే సోదరులు ఉన్నారు, వారిలో నువ్వు సుగ్రీవుడి దగ్గర మిత్రుడిగా అయ్యి వారికి సహాయంగా ఉండు అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు, అలాగే గురువర్య అని చెప్తాడు. హనుమంతుడు ఈ విషయాన్ని తన తల్లి అంజనాదేవికి కూడా చెప్తాడు. అప్పుడు అంజనాదేవి, నేను ఎక్కడికి పంపను, నీకు పెళ్లి చేస్తాను అని అంటుంది. అప్పుడు హనుమంతుడు, అమ్మ, నన్ను క్షమించండి, నేను మీ కోరిక తీర్చలేను అని అంటాడు. నేను అజన్మ బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను అంటాడు. ఎందుకంటే సూర్యుడికి గురుదక్షిణ ఇవ్వాలని సుగ్రీవుడి కొలువులో చేరతాడు. ఈ విధంగా హనుమంతుడు రామాయణంలోకి వస్తాడు. హనుమాన్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం ఉంటే జై హనుమాన్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి.